నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖలో కేంద్ర నిఘా విభాగం పట్టుకున్న 1.89 లక్షల కిలోల గోమాంసం వ్యవహారాన్ని ప్రభుత్వం తాత్సార్యం చేస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తనకు పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోమాంసం తాలూకా వ్యవహారంలో తనకు పశువధశాలకు లింకు ఉందంటూ ప్రచార మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయని, కానీ 10 రోజులు గడిచినా ఇంతవరకు ఈ వ్యవహారంలో మినిస్ట్రీ కానీ సనాతనిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించిన ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కానీ పెదవి విప్పడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సుమారు 2 నెలల నుంచి ఫ్యాక్టరీ ప్రాంతంలో దుర్వాసన మొదలు ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు రోడ్డెక్కారని గుర్తు చేశారు. తణుకులో ఎమ్మెల్యే బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే గేదెలు, ఆవులు, ఆంబోతులు వధించేస్తున్నారని మొదటి నుంచి మొత్తుకున్నానని, బాధితుల వెంట అండగా నిలబడ్డానని అన్నారు. బాధిత మహిళలు రోడ్డెక్కినా పట్టించుకోలేదని, వారిపై దాడులు చేయించారని, తమ పోలీసు అధికారులతో బెదిరించి కేసులు కూడా పెట్టించారని విమర్శించారు. తాజాగా ఈ పశువధ సంస్థలో పావులవాట నడుస్తున్నట్లుగా తెలిసిందని అన్నారు. ఎమ్మెల్యే తలుచుకుంటే 5 నిమిషాల్లో కర్మాగారాన్ని ముగించవచ్చునని, కానీ తమ పోలీసులతో కాపలా పెట్టి మరీ పశువధ చేస్తున్నారని అన్నారు. కర్మాగారంలో గేదెలు, ఆవులు వధించేందుకు తణుకు సిఐ పోలీసులు కర్మాగార యజమానికి సహకరిస్తూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పశువధ నిర్వహిస్తున్నారని అన్నారు. దీనిపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే ఫ్యాక్టరీ యజమాని మేము కొట్టబోయామని, మాపై కేసులు నమోదు చేశారని తేతల ప్రాంత మహాలక్ష్మి నగర్కు చెందిన వై స్వప్న పి దుర్గాభవాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిస్తే వెళ్లామని, తన ఛాంబర్లో రూరల్ సీఐ కృష్ణకుమార్ మహిళలను కూడా చూడకుండా మీరు ఇలాంటి గొడవలు చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రమాదం వస్తుందని, గంజాయి ఇతర కేసులు నమోదు చేయాల్సి వస్తుందని తమను బెదిరించారని ఆరోపించారు. పోలీస్ సాయంతో వారి బెదిరింపులతోనే మా ఉద్యమాన్ని అనగదొక్కించారని అన్నారు. జిల్లా కలెక్టర్కు సమస్యను చెప్పుకున్నామని, ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ఎన్నోసార్లు తిరగ్గా చూద్దాం చేద్దాం అని అన్నారే కానీ కనీసం మా సమస్య ఏంటో మా ప్రాంతానికి కూడా రాలేదని విమర్శించారు. ఆ దుర్వాసన బారిన ఉండి మేము చచ్చాక అందరూ వస్తారేమో చూడాలని కన్నీల పర్వంతమయ్యారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు మాసిడి శేషగిరి, లీగల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరు జగదీష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షుడు మేరీ అన్సారీ, ఇరవై మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తణుకులో లేహం ఫుడ్ దాన్ని మా టైంలో మేము నడవనివ్వకుండా ఆపాం. ఆ రోజున మీడియా అంతా కూడా, అలాగే ధార్మిక సంఘాలు, అలాగే గో సంరక్షకులు వాళ్ళందరితో కూడా కలిపి మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి పర్మిషన్ ఉన్నా కానీ అధికారులందరినీ కూడా పిలిపించి, పొల్యూషన్ బోర్డు అధికారులను కూడా పిలిపించి అప్పటికప్పుడే తాళం వేసాం. తాళం వేసింది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత యథేచ్ఛగా జరిగిపోతా ఉంది. ఇక్కడ ఆంబోతుల్ని వేసేస్తున్నారు, ఆవుల్ని కూడా కోసేస్తున్నారని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. చుట్టుపక్కల వాళ్ళ బాధ వర్ణాతీతం. ఈ లేహంపుడికి సంబంధించి 3 కంటైనర్లు గోమాసంగా అవి రిపోర్ట్ రావటం జరిగిందని చెప్పి దాన్ని పట్టుకోవటం జరిగింది సెంట్రల్ టీం వచ్చి. అలాగే మొన్న లేటెస్ట్గా ఒక గోడౌన్లో ఏదైతే బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు అనుకునే అతను గోడౌన్స్లో దరిదర 189 కేజీల గోమాంసం అంటే దగ్గర 12-13 వేల గోవుల్ని కట్ చేస్తే అంత మాంసం వస్తుందని అంటున్నారు అందరూ నిపుణులు. మరి మూలం ఈ తణుకే అంటున్నారు, ఈ లేహం పుట్టే ఈ తణుకే అంటున్నారు. ఇక్కడ తణుకు వాళ్ళందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఈ వాసన క్రమేణా అటు దాటుకుని హౌసింగ్ బోర్డు ఇక్కడ పైడిపర దగ్గరగా ఇలా వ్యాపించే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎంత పెద్ద ఎత్తున కటింగ్లు అవుతా ఉంటే అంత పెద్ద ఎత్తున వాసన స్ప్రెడ్ అవుతా ఉంది. ఇక్కడ ఒక కీర్తి మాత్రం తీసుకొచ్చారు ఈ తణుక్కి. గోవులు కోసే యంత్రం ఈ తణుకునే ఉందని చెప్పి ప్రపంచానికి తెలియజేసే పేరు మాత్రం, కీర్తిని మాత్రం తీసుకొచ్చారు. ఈ ఎమ్మెల్యే గారికైనా, మాకైనా, ఎవరికైనా, ఇక్కడ ప్రజలకైనా తణుకు వారు ఇటువంటి సంస్కృతి లేదు. ఈ ప్రభుత్వమే ముందుకు వస్తుందా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ముందుకు వస్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ వాళ్ళు 2 సార్లు ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద తీసుకోవాలని చెప్పి గోడంతా పోసుకోవటం జరిగింది. అలాగే తెలుగుదేశం ఆఫీసులో కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీని మీద కోర్టులో కూడా పోరాటం చేశాం. ఇక్కడ కేంద్ర మంత్రి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పరిధిలో దీన్ని ఇమీడియట్లీ దీన్ని ఆపించాలని చెప్పి
లేదంటే మీ గో సంరక్ష వాళ్ళతోటి, సనాతన ధర్మం వాళ్ళతోటి, ధార్మిక సంఘాలతోటి, ప్రజలతోటి కలిసి రాబోయే రోజులు ఈ తణుకుకి ఈ దుస్థితిని పోగొడటానికి నా శక్తి వంచన లేకుండా వాళ్ళ తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నడవకూడదని ఇక్కడ బీజేపీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, అలాగే ఏదైతే జనసేన నాయకులకి, ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కలిసికట్టుగా వచ్చి దీన్ని ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు తలుచుకుంటే 5 నిమిషాల్లో దీన్ని ఆపొచ్చు. దీన్ని ఆపేలా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. లేకపోతే ప్రజలందరూ తరఫున కలిసి పోరాటాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం అవ్వకుండానే దాన్ని తాళం వేసే బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారిని కలిసామండి. ఈ విషయం గురించి న్యాయం చేయమని. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. ఆర్మీలే రాధాకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారిని కలిసామండి. ఎంత చేసినా సరే ఎవరి వల్ల మాకు ఎలాంటి న్యాయం జరగలేదండి. అసలు ఏంటమ్మా సమస్య అని మా ఇళ్ళ దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు లేరండి. అది మాకు చాలా బాధగా ఉంది. ప్రాణాలు తీసేసే సమస్య ఒకటి మా ఇళ్ళ ముందే ఉందండి. మా కళ్ళ ముందు కనబడుతుంది. తెల్లారులెగితే ముక్కులోకి దూరుతుందండి అది. అయినా సరే మేము ఏం చేయలేకపోయాము. ఎంత తిరిగాము, ఎవరి వల్ల మాకు న్యాయం జరగలేదు. గత 20 రోజుల నుంచి అయితే కనీసం ఇంట్లో మాస్క్ లేకుండా తిరగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాం మేము. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ ఈ సమస్య పైకి లేచింది. సంవత్సరం పాటు 6 నెలల పాటు తిరిగి విసిగిపోయి ఆగిపోయామండి. గవర్నమెంట్కి చెప్పినా సరే ఎవ్వరూ పట్టించుకోలేదండి. దానికి తగ్గ ఇది ఏదైనా చేయాలని ఇప్పటికైనా మేము అదే కోరుకుంటున్నాం సార్. మేము పిల్లల్ని వదిలేసుకుని రాత్రులు పగల్లో తినకుండా టెంట్లో చలిలో కొడుకుని ఉన్నామండి. అలానే వాళ్ళు కొట్టడానికి వస్తే అదే వెహికల్స్ తట్టుకోలేక మేము రోడ్డు మీద ఉంటేనే స్మెల్ అవుతుంది. ఇంట్లో కనీసం పిల్లలైనా ప్రశాంతంగా ఉంటున్నారు కదా అని చెప్పి రోడ్డు మీద కూర్చున్నాం. ఫ్యాక్టరీ ఇష్యూ కోసం మేము వెహికల్స్ ఆపినందుకు కానీ ఫ్యాక్టరీ ఇష్యూలో మేమిద్దరం మెయిన్ పార్ట్గా ఉంటున్నందుకు ఆవిడకు 30 లక్షలు నాకు 30 లక్షలు వచ్చినాయి అని చెప్పి మెయిన్గా ఇది ఒక టాపిక్ రేస్ చేశారు. అటు భయపెట్టించారు పోలీసులతోటి. తర్వాత డబ్బులు వచ్చినాయి అని చెప్పి టాపిక్ రైజ్ చేశారు. నేను చెప్తున్నానండి, నా భర్తది ఇదే ఊరు, నాది ఇదే ఊరు, మేము ఇక్కడే ఉంటున్నాము. మా ఇనిషియల్లో అన్నీ అందరికీ తెలుసు. మీరు 30 లక్షలు మేము ఎక్కడైనా ఏ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచైనా మేము తీసుకున్నామని కానీ మేము ₹1 ఆశించి కానీ ఈ విషయంలో మేము బయటకు వచ్చామని ప్రూవ్ చేస్తే మీరు ఏదంటే అది అనడానికి మేము రెడీ అండి. ఇది అందరి సమస్య, తణుకు సమస్య. సిగ్గుండాలండి ఆ మాటలు బయటకు రావడానికి. చాలా సార్లు చెప్పామండి, చూద్దాం ఇది ఒకసారి అయ్యేది కాదు, మెల్లగా అవుతుంది మెల్లగా అయ్యేలోపు మేము పోయేలా ఉన్నాం. ఒక వైజాగ్లో జరిగిన ఇష్యూ వల్ల ఇది మళ్ళీ ఇంత బ్రేక్ డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందని. ఇప్పటికైనా సరే ఎవరో ఒకరు దీన్ని ఫర్దర్గా ఎదురుకు తీసుకుని వెళ్ళి న్యాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డైవర్స్ పాలిటిక్స్ మానుకోవాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ హితవు పలికారు. తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు గురైన నాగహారిక కేసు విషయంలో సమాధానం చెప్పలేని కారుమూరి ఇప్పుడు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2022 నవంబర్ 10న హత్యకు గురైన నాగహారిక కేసు విషయంలో అప్పటి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతోనే కేసును పక్కదోవ పట్టించారని గుర్తు చేశారు. ముత్రాల నాగహారిక తండ్రి ముల్లపూడి శ్రీను, సౌతి తల్లి ముల్లపూడి రేణుక కలిసి హత్య చేశారని ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ అప్పుడు మంత్రిగా ఉన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కేసును పక్కదోవ పట్టించారని చెప్పారు. కేవలం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రూప అప్పట్లో వైసీపీ తణుకు మండల మహిళా అధ్యక్షులుగా ఉండడంతో అప్పట్లోనే నాగహారికి అన్యాయం చేశారని అన్నారు. ఈ కేసులో అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోలీసులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని మృతురాలు మేనమామ, అమ్మమ్మ, తాతయ్యలు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇప్పుడు ముసలి కన్నీరు కాల్చిన మాజీ మంత్రి కారుమూరి లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ కర్మాగారంపై ఉద్యమం చేస్తానంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నాగహారి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పారిపోయిన మాజీ మంత్రి కారుమూరి తన జేబు సంస్థల మీడియా ప్రతినిధులను లేహం ఫుడ్ కర్మాగారం వద్దకు రప్పించి హత్య కేసును పక్కదోవ పట్టించారని ఆరోపించారు. ఇప్పుడు స్థానికులను తీసుకువచ్చి మీ వంట నేనున్నానంటూ ఉద్యమం చేస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. లేహం ఫుడ్స్ కర్మాగారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల సమస్యను పరిశీలించడానికి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, ఈ అంశంతో వారికి ఎప్పుడు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఇప్పటికైనా మాజీ మంత్రి కారుమూరి స్పందించి నాగహారిక మేనమామ, అమ్మమ్మ, తాతయ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన సిఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని తనకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన వల్ల రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని గుర్తు చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడుల హబ్బుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎంతో ఊహాత్మకంగా శ్రమిస్తున్నారనే దానికి సిఐఐ భాగస్వామ్య సదస్సు నిరూపించిందని తెలిపారు. ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడడం మాత్రమే కాకుండా రాష్ట్రంపై పెట్టుబడిదారుల దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందని తెలిపారు. ఈ సదస్సులో మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13.65 లక్షల కోట్లు పెట్టుబడులు, తద్వారా 16 లక్షల ఉద్యోగాలు రావడానికి కారణమవుతోందని తెలిపారు. తొలి రోజు ఒక్క రోజే 8.26 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12 లక్షల ఉద్యోగాలు నమోదు కావడం ఏపీ అభివృద్ధికి గట్టి బలంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన వలన రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఎవరూ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి చూసాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో పాటుగా వచ్చిన పెట్టుబడుల్ని వెనక్కి తరిమేసే విధంగా వారు వ్యవహరించినటువంటి తీరుని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కియా సంస్థ సీఈఓని ఏ విధంగా బెదిరించడం మనందరం కూడా చూసాం. అదేవిధంగా విశాఖపట్నంలో లూలు, అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి గెంటేసినటువంటి పరిస్థితిని చూసాం. ఆ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసి యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి పరిపాలన 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల్ని సాధించే విధంగా ప్రత్యేకమైనటువంటి కృషి పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో 16 నెలల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. గత 16 నెలల్లో 9,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు అవకాశాలు వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు వైజాగ్లో సిఐఐ సమిట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించి 2 రోజుల పాటు అక్కడ చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, అదేవిధంగా గత 16 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వివిధ దేశాలు పర్యటనలు చేసి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారందరినీ కూడా కోరుకుంటూ వారు తీసుకున్నటువంటి చర్యల వలన ఈరోజు సిఐఐ సమిట్లో దాదాపు 631 ఎంఓయూలు, ఒప్పంద పత్రాలు చేసుకుని 13,60,000 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు సాధించుకుంటూ దాదాపు 16 లక్షల మందికి ఉద్యోగ కల్పన విధంగా ఈ సిఐఐ సమిట్ విజయవంతమైందనేది ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా గత 16 నెలల్లో వచ్చినటువంటి పెట్టుబడుల ద్వారా 8 లక్షలు, ఈ సిఐఐ సమిట్ ద్వారా వచ్చినటువంటి 13 లక్షల కోట్ల పెట్టుబడులతో 16 లక్షల ఉద్యోగాలు, అంటే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఈరోజు సాధించుకునే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుని ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా సిఐఐ సమిట్ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్తో ఇటువంటి సమిట్ వారందరూ కూడా వచ్చినటువంటి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గర్వంగా చెప్పారు, మేము చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చాం. ఇక్కడ గణపవరం మండలంలో 15 నుంచి 26 వరకు ఆధార్ నమోదు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ ఆర్ బేబీ శ్రీలక్ష్మి తెలిపారు. 5 నుండి 7 సంవత్సరాలలోపు పిల్లల ఆధార్ నమోదుతో పాటు 15 నుండి 17 సంవత్సరాలలోపు పిల్లల ఆధార్ నవీకరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 15 నుండి 26 వరకు గణపవరంలోని వివిధ పాఠశాల వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
15న సరిపల్లి, 17, 18 తేదీల సిహెచ్ అగ్రహారం, కాసిపాడు, 18న సరిపల్లి, 19, 20 పిప్పర, 20న జల్లికొమ్మర, వెలగలేరు, 21, 22 తేదీల్లో వరదరాజపురం, కొత్తపల్లి, కేశవరంలో ఆధార్ జరుగుతుందని తెలిపారు. 22న అద్దవరంలోను, 24న జల్లికొమ్మర, అప్పనపేటలోను, 24, 25 తేదీల్లో ఎస్కొండేపాడు, ముప్పర్తిపాడు, వెంకటరాజపురం, మొయ్యేరు గ్రామాల్లోను, 25న ఏగోపవరం, ముగ్గులలోను, 26న డీకేవల్లి, కోమర్రు, వల్లూరు, వీరేశ్వరపురం, వాకపల్లి గ్రామాల్లో ఈ నమోదు కార్యక్రమాలు జరుగుతాయని ఎంపీడీఓ తెలిపారు. పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం నర్సాపురం మండలం మర్రితిప్ప గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం భీమవరం కార్పొరేట్లో పీజీఆర్ సమావేశ మందిరంలో ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చోళనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 17వ తేదీన ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందని, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవణ నాగరాణి మాట్లాడుతూ ముందస్తు జననం వల్ల కలిగే ఇబ్బందులు, వాటి ప్రభావం, అలా జన్మించిన శిశువుల సంరక్షణ తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. నెల నిండని శిశువుల సంరక్షణకు ప్రత్యేక వైద్య సంరక్షణ కంగారు కేర్ విధానాన్ని పాటించాలని, తల్లి కానీ సంరక్షకులు కానీ శిశువుకి ఛాతీకి దగ్గరగా ఉంచి వెచ్చదనం కల్పించడం ద్వారా ఉష్ణోగ్రత నియంత్రణకు సహాయపడి శిశువు భద్రతా భావాన్ని కల్పిస్తుందని అన్నారు. ఇటువంటి శిశువుల పోషణకు, చికిత్సకు నియంత్రణంగా వైద్యుల పర్యవేక్షణ అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి జి గీతాబాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించేందుకు జరుగుతున్న సర్వే నవంబర్ 30లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం స్పష్టం చేశారు. కలెక్టరేట్లో విధుల వారీగా క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు పట్ల పర్యవేక్షణ నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. సొంత స్థలం ఇల్లు నిర్మించుకున్న వారు అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా ఆవాస్ ప్లస్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ గృహ నిర్మాణ శాఖ, సహాయ ఇంజనీరింగ్ కార్యాలయాలు, గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. నివాస స్థల ధృవీపత్రం లేని లబ్ధిదారులకు తక్షణమే ధృవపత్రాలు జారీ చేయాలని సంబంధిత తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ లో నిర్ణయించిన సమయంలో పరిష్కారం చూపాల్సిన అర్జీల్లో ఇంకా కొన్ని పెండింగ్ లో ఉండడం పట్ల ప్రజల సంతృప్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తో కలిసి ప్రజలను అర్జీని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ అన్ని శాఖలు తమ పనితీరులో స్పష్టత, వేగం, బాధ్యత వహించాలని సూచించారు. అర్జీల పరిష్కార మార్గంలో ప్రజల సంతృప్తి స్థాయిపై రాష్ట్ర ప్రభుత్వం IVRS ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోందని వెల్లడించారు. అందులో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలు పరిష్కారం అయ్యే వాటి విషయంలో వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించే క్రమంలో మెరుగైన పనితీరు చూపాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా ధవళేశ్వరం, కోరుకొండ, కడియ మండలాలకు చెందిన పలు అర్జీలను కలెక్టర్ పరిశీలించారు. స్కూల్ రికార్డు సరిచేయడం, చెరువు ఆక్రమణ నివేదిక, దీపం పథకం సొమ్ము జమ సమస్య, బోధి మార్గం ఆక్రమణ వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారి తక్షణ చర్యగా తీసుకోవాలని ఆమె ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, డిఆర్ఓ టి సీతారామూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్జీదారులు సంతృప్తి స్థాయి మెరుగుపరిచేలాగా సమస్యలు పరిష్కరించాలని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా మొత్తం 16 అర్జీలు నమోదయ్యాయి. వీటిలో ఇంజనీరింగ్ సంబంధించి 3, రెవెన్యూకు సంబంధించి 2, టౌన్ ప్లానింగ్ సంబంధించి 7, పబ్లిక్ హెల్త్ సంబంధించి 1, వార్డు సచివాలయకు సంబంధించి 3 ఉన్నాయి. ప్రజలు అందించిన అర్జీలను క్షేత్రస్థాయిలో సక్రమంగా విచారించి పరిష్కరించాలని ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సంక్లిష్టమైన అర్జీలను అలాగే వదిలిపెట్టకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్ఏ ఇన్ఛార్జ్ రీటా, వినూత్న నాయుడు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు సంయుక్త కలెక్టర్ వై మేఘా స్వరూప్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్లో జిల్లా వరి సేకరణ అంచనా 4 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించబడిందని తెలిపారు. ధాన్యం విక్రయ ప్రక్రియలో భాగంగా 10,897 కూపన్లు జారీ చేయగా జిల్లాలో 18 మండలాల్లో 142 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 7,028 మంది రైతుల నుండి 64,769 మెట్రిక్ టన్నులు స్వీకరించామని తెలిపారు.
రైతులకు చెల్లింపులు వేగంగా చేరేలాగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతు ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమలయ్యేగా పర్యవేక్షణ మరింత బలపరిచామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అది ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ప్రజా సమస్య పరిష్కార వేదిక వచ్చిన వినతులు సమయానికి పూర్తిగా పరిశీలించి నిర్లక్ష్యం లేకుండా పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ సూచించారు. సోమవారం రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పలు ప్రజలు సమర్పించిన 7 అర్జీలను ఆయన స్వీకరించారు. రీసర్వే సమస్యలు, పట్టాదారు పాస్బుక్ సవరణలు, భూ సంబంధిత వివిధ ఇబ్బందులపై అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో వేగవంతంగా పరిష్కరించడం సంబంధిత అధికారుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా వ్యవహరించినప్పుడే ప్రభుత్వంపై అధికారులపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఎన్నో సంవత్సరాలుగా నిర్విత్వమైన ఖాతాల్లో పెరిగిపోయిన డిపాజిట్లను తిరిగి లబ్ధిదారులకు చేర్చేందుకు ఆర్బీఐ చేపట్టిన ఉడుగం పోర్టల్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం గోడపత్రం ఆవిష్కరించారు. గత 10 ఏళ్లుగా లావాదేవీలు జరపని ఖాతాలను క్లెయిమ్ చేయని నిధులు, క్లెయిమ్ కాని మొత్తాలుగా పరిగణించి వాటికి సంబంధించిన వివరాలు ప్రజలకు, సంస్థలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు కీర్తి చేకూరి తెలిపారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ బ్యాంకుల్లో 58,400 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో 8,600 కోట్లు విలువైన మొత్తం అన్క్లెయిమ్డ్ ఫండ్ల రూపంలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. కుటుంబ సభ్యులు సరైన ధృవపత్రాలు సమర్పిస్తే బ్యాంకులు ఈ మొత్తం తిరిగి అందజేస్తాయని లీడ్ బ్యాంక్ మేనేజర్ డివి ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్, ఎల్డీఎం డివి ప్రసాద్, డిఆర్ఓటి సీతారామూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజున ఎవరైతే తమ ఖాతాల్లోని 10 సంవత్సరాలుగా నిల్వ ఉండిపోయి ఆ అమౌంట్ని క్లెయిమ్ చేయకుండా ఉన్న అమౌంట్ని ఈ రోజుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్తగా 3 నెలల పాటు ఈ స్కీమ్ని పెట్టాలని, అంటే ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా ఈ అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఎక్కువగా ఉండిపోవడంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 3 నెలల పాటు మీ డబ్బు మీ హక్కు, యువర్ మనీ యువర్ రైట్ అనే నినాదంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక కార్యక్రమాలు చేపట్టి బ్యాంకుల్లో ఎవరైతే కనుక తమ అమౌంట్లను క్లెయిమ్ చేయకుండా అలాగ వదిలేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల అకౌంట్లు అమౌంట్స్ అంటే దాదాపుగా 67,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉండిపోవడం జరిగింది. అది క్లెయిమ్ చేయడం కోసం ప్రత్యేకించి ఒక రకమైన శిబిరాన్ని పెట్టడం, ఆ శిబిరం ద్వారా మీ అందరూ కూడా అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే అంటే దాదాపుగా అకౌంట్లో ఉన్న అమౌంట్లని వారసులు అంటే కొంతమంది చనిపోయి కానీ కొంతమంది మర్చిపోయి కానీ ఈ రకమైన పద్ధతిలో ఉండిపోయిన అమౌంట్లని క్లెయిమ్ చేసుకోవడం కోసం 3 నెలల పాటు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది. మా జిల్లాకి సంబంధించి అయితే తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి అయితే దాదాపు 97 crores ఈ రోజుని ఆ డెఫ్ అకౌంట్లో ఉండిపోవడం జరిగింది. అంటే దాదాపు ఇండివిజువల్ అకౌంట్స్ 5,09,000 అకౌంట్స్ ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూషన్ అకౌంట్స్ 5,09,000కి కూడా దాదాపు 75 కోట్ల రూపాయలు డెఫ్ అకౌంట్లో ఉండిపోయింది. అలాగే ఇన్స్టిట్యూషన్ అకౌంట్స్ కూడా దాదాపు 20,000 అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లో 20,000 అకౌంట్స్లో కూడా 18 కోట్ల దాకా దాదాపు రమారమి అందులో ఉండిపోయినాయి. ఇక గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించి అనేక స్కీమ్స్కి వాటికి ఓపెన్ చేస్తూ ఉంటారు. అవి కూడా నిరర్ధకంగా అలాగా అకౌంట్స్లో ఉండిపోయింది. దాదాపు జిల్లాకు సంబంధించి 4.5 కోట్ల దాకా ఉంది. ఇవన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవడం కోసం ప్రతి బ్యాంకుకి కూడా ఏ అకౌంట్లు డెఫ్ అకౌంట్కి వెళ్ళిపోయినాయో అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి పెట్టడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు కొంత ఒక పోర్టల్ని కూడా ఉద్గమ్ పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ పోర్టల్ ద్వారా కూడా వీళ్ళు అమౌంట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ని కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. వెబ్సైట్ కూడా www.unclaimed.org అని చెప్పని ఒక వెబ్సైట్ని పెట్టారు. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ అమౌంట్ని కనుక క్లెయిమ్ చేయకుండా బ్యాంకుల్లో వదిలేసి అది డెఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన దాన్ని మీరు సరైన కేవైసీ అంటే మీ ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేకపోతే ఈ పాస్పోర్ట్ కానీ
ఏదైనా డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం ద్వారా ఆ అమౌంట్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి సోమవారం జీవకారుణ్య సంఘం సొన్నాంద వృద్ధాశ్రమాలను సందర్శించారు. వృద్ధులకు అందిస్తున్న ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. సంస్థలో వృద్ధుల యోగక్షేమాలు, భోజనాలపాల సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు ఆస్తి ఇచ్చిన తర్వాత నిర్లక్ష్యం ఎదురైతే 90 రోజుల్లోపు ఆస్తిని తిరిగి పొందే న్యాయ హక్కు ఉందని వృద్ధులకు తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం న్యాయ సంస్థ వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయంగా పనిచేస్తుందని తెలిపారు. వృద్ధులకు ఏ విధమైన సాయం అవసరమైన 15-100 నెంబర్కు కాల్ చేయాలని, లీగల్ వాలంటీర్లు వెంటనే స్పందిస్తారని శ్రీలక్ష్మి వివరించారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయగా మధ్యాహ్నం సమయంలో వారికి స్వయంగా భోజనం పాలన అందించారు. కార్యక్రమంలో జీవకారుణ్య సంఘం ఈఓ తారకేశ్వరరావు, డాక్టర్ ఎన్ అశోక్ కుమార్, సూపరింటెండెంట్ రాజు, సొన్నాంద నిర్వాహకుడు గుబ్బల్ రాంబాబు, మెడికల్ ఆఫీసర్ భవానీ, ప్రేమ్ కుమార్, నారాయణ రెడ్డి, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, కోర్టు సిబ్బంది, లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పూర్వకాల శిశు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రోగ నిరోధక విభాగ అధికారి డాక్టర్ బి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి శ్రీదేవి మాట్లాడుతూ 36 వారాలు పూర్తి నెలలు నిండక ముందే జరిగే ప్రసవాలు తల్లి శిశుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ఇలాంటి గర్భిణులపై ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భధారణ సమయంలో అవసరమైన వైద్య పరీక్షలు, పోషకాహారం వంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. నవంబర్ 17 నుండి 21 వరకు జాతీయ నవజాత శిశు వారోత్సవాలు 2025 నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ఇందులో పోషకాహారం పాటు వ్యాధి నిరోధక కూడా ఉంటుందని వివరించారు. ఆశా ఏఎన్ఎం కార్యకర్తలు ఈ వారంలో 28 రోజుల్లోపు వయసు ఉన్న శిశువులను సందర్శించి వారి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ షమ్మి కుమార్, ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి రోహిత, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ పాల్గొని ప్రజా సమస్యలపై పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వికి వినతి పత్రాలు అందజేశారు. దెందులూరు మండలంలోని సీతంపేట వద్ద జాతీయ రహదారి నిర్మాణం గతంలో ప్రజల రవాణా సౌకర్యాలకు విరుద్ధంగా ప్రమాదకరంగా రూపొందించడం వల్ల ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా ప్రమాదాలు ఘటనలు జరిగాయని, వాటిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని, ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 25 మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారని, అయితే ఈ సమస్యను పరిష్కరించేలాగా తగిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఎన్నోసార్లు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులకు సూచించడం జరిగిందని, ఎన్నో మార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో సైతం నేషనల్ హైవే అధికారులకు సూచించడం కూడా తగిన చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత నేషనల్ హైవే అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు కాపాడేలాగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్, పర్వతినేని రామకృష్ణ, పరస వెంకట్రావు, జనసేన నాయకులు గరికిపాటి చంటి, పలువురు కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాలికల పట్ల లైంగిక వేధింపులు, చర్యలు క్రూరత్వానికి చిహ్నమని, అటువంటి వారు ఫాక్సో చట్టం ద్వారా కఠిన శిక్షలకు గురవుతారని దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి సుబ్రహ్మణ్యం తెలిపారు. దేవరపల్లి మండలం ఎన్నగూడెంలో 58వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా యువతను ఉద్దేశించి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సెల్ ఫోన్ అవసరం మేరకు వినియోగించాలని, సైబర్ నేరగాల వల్ల పడి మోసపోవద్దని, మహిళల భద్రతకు శక్తి టీం పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి తిరుమలదాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఛత్రపతి శివాజీ, లెక్చరర్ రమేష్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు ప్రతాప్ కుమార్, కమిటీ సభ్యులు సింహాద్రి వెంకటరత్నం, పరమేశ్వరరావు, లైబ్రరీయన్ జి అనిత తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. అభ్యాసం ద్వారానే విజ్ఞానాన్ని సాధించగలం. థామస్ పుల్లర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.